బైబిల్లోని 7 నభూముల రహస్యాలు ఏమిటి? స్వర్గం చాలా పెద్దది, మరింత రహస్యంగా ఉంది. బైబిల్ మరియు ప్రాచీన సంప్రదాయం ఆశ్చర్యకర విషయాలను సూచించాయి. ఒకే స్వర్గం కాకుండా అనేక స్థాయిల స్వర్గీయ రాజ్యాలు ఉన్నాయి. ప్రథమ స్వర్గం మనపై ఉన్న ఆకాశం. మనం చూసే గాలులు, మేఘాలు, తారలు రాజ్యం. ద్వితీయ స్వర్గం కాని రాజ్యం. దేవదూతలు, పిశాచాల మధ్య తీవ్ర ఆధ్యాత్మిక యుద్ధం. 2 కొరింథీలు 12లో తృతీయ స్వర్గం ఉంది. పదులతో చెప్పలేని స్వర్గధామం, దేవుని మహిమ నివాస స్థలం. చతుర్థ స్వర్గంలో స్వర్గీయ యెరూషలేము, విముక్తుల స్థలం. పంచమ స్వర్గం శక్తివంతమైన దేవదూతల అధికారంలో ఉంది. ప్రార్థన మరియు పాటలు ఎప్పుడూ ఆగని ప్రాంతంగా ఉంది. షష్ఠ స్వర్గం ఆశీస్సుల నిల్వలు మరియు దేవుని సైన్యాలు ఉన్నవి. ఆయన ఆజ్ఞపై కదలడానికి సిద్ధంగా ఉంటాయి. మరియు సప్తమ స్వర్గం సర్వోన్నత రాజ్యం. ఇక్కడ దేవుని సింహాసనం అనీయ కాంతితో ప్రకాశిస్తోంది. సిరాఫీం ఎప్పుడూ అరుచుకుంటూ ఉంటాయి మరియు తుది న్యాయం మరియు దయ ఇక్కడ ఉద్భవిస్తాయి. ప్రతి స్థాయి దేవుని రాజ్యమవుతున్న లోతైన రహస్యాన్ని ప్రకటిస్తుంది. ఆయన శక్తి, అందం మరియు పవిత్రతను ప్రతిబింబించే దాచిన కొలతలు ఉన్నాయి. స్వర్గం కేవలం కల కాదు, మన ఊహ కంటే విస్తారమైన జీవ వాస్తవికత. స్వర్గంలో మనం తెలియకపోవడానికంటే మరిన్ని రహస్యాలు ఉన్నాయని నమ్మితే ఆమెన్ టైప్ చేసి ఈ వీడియోను పంచుకోండి. మనం చూడతాం ఒక రోజు.